ఏం బాబు పెళ్ళయిందా? ఇంకా ఏం అవ్వలేదు. ఏమన్నా సమస్య? సంబంధం ఏమైనా చూడమంటారేటి? రండి గురుగారు అడిగారా? మీరు ఎవరో ఒకరిది ఏదో ఒకటి పచ్చగడ్డేసి తగలెట్టేసి వరకు ఊరుకోరనుకుంటా. సరే నా దగ్గర సమాధానం కావాలి కదా, కూర్చోండి. అదే బాబు, ఉన్న మార్గం గురించి తల్లిదండ్రులు తప్పించాలి కదా! ఏంటంటారు? పెళ్లి చేసుకోవాలి కదా! ఇట్స్ ఏ మ్యాండేటరీ. పెళ్లి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదండి. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అని. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నేను కోరేసుకున్నాను కాబట్టి. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోండి, మీలాంటి పెద్దను సంప్రదించాలి. సంప్రదించాక మీరు చూడలేదనుకోండి, పర్వాలేదండి, ప్రాబ్లం లేదు. చూస్తేనే ప్రాబ్లం. నా గురించి మంచిగా చెప్తారా? చెడుగా చెప్తారు. మంచిగా చెప్తే ప్రాబ్లం లేదండి. చెడుగా చెప్తేనే ప్రాబ్లం. దాన్ని అలా అలుసుగా తీసుకుని, నా మీద ఆరా తీసి అవమానించారనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం లేదండి. అలుసుగా తీసుకుని పెళ్లి చేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి. చేసుకుంటేనే ప్రాబ్లం. నేను తను డామినేట్ చేస్తున్నానా? తను నన్ను డామినేట్ చేస్తుందా అన్నది ప్రాబ్లం అండి. నేను తను డామినేట్ చేశాననుకోండి, ప్రాబ్లం లేదండి. తనే నన్ను డామినేట్ చేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో నన్ను జైల్లో పెట్టిందనుకోండి, జైల్లో ఉంటే ప్రాబ్లం లేదండి. జైలు నుంచి బయటకు వస్తేనే ప్రాబ్లం. ఈ సమస్యలన్నిటికీ ఎవరా అని కారణం అని ఆలోచిస్తానండి. ఆలోచించకపోతే ప్రాబ్లం లేదండి. ఆలోచిస్తేనే ప్రాబ్లం. ఈ సంబంధం తెచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కండవలుగా నరికి మళ్ళీ జైలుకి పోవాలండి. ఎందుకంటే అప్పుడు ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మన జైలు ఆల్రెడీ తెలుసు కదండి. సర్లే బాబు, నువ్వు ఏదో కల్లో ఉన్నట్టు మళ్ళీ వస్తాను.